వాళ్ళు జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను తప్పించుకునే దాంట్లో ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తున్నారు వీళ్ళు. పైసా కూడబెట్టి, డబ్బులు కూడబెట్టి మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ ఘోరాలు ఈ రాష్ట్ర ఖజాన్ని దోపిడీ చేసారు మీరు. తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ చేసారు మీరు. ఎంతో కష్టంతో కూడుకొని 9,000 కోట్లు రైతు బంధు ఈరోజు రైతులకు వేస్తే రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ఆ సంపదను సృష్టించిన దాంట్లో నుంచే సంపదన అంటే ఏంటిది? ఏదోటి సంపదన అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది? వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాదాపు 6.5-7 లక్షల దాకా వాళ్ళు అప్పు చేసిపోయారు. ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇక్కడ ఆ రోజు తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన, రైతులకు ఇచ్చిన, మహిళలకు ఇచ్చిన, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే యొక్క ప్రక్రియలో అటు వాళ్ళు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కడుతూ కొత్తగా డబ్బుని సమకూర్చుకుంటూ ఒకదాని వెనుక ఒకటి పథకాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడున్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నారు. శ్వేతం లేదు, పత్రం లేదు. ఏం పత్రాలు నాయన? ఉన్నదంతా సంఘనాకి నేనే చెప్తా. ఏం పత్రం చేస్తాము? 7 లక్షల కోట్లు నాకి పోయినావు. ఏముందన్నాడా? మా ఇంట్లో మనము రాత్రికి వంట చేసుకుంటే భగవాన్ల కింద అడుగనే మిగులుతుంది. అడుగు కూడా ఉంచలేడు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టరు. గీకి నాకిపోయారు అంతా. ఏం లేదు. ఏం ముఖం పెట్టుకొని సీతాపత్రం అడుగుతావు? ఇంకా ముఖం ఉందా హరీష్ రావు నీకు? కవిత ఎవరా బాబు? నాకు అర్థం కాదేమి మధ్యన. నేనేమంటున్నానంటే ఈరోజు చాలా మంచి దినము. నేను మా అమ్మ ఈరోజు మంచి దినము. 9 రోజులు 9,000 కోట్లు రైతులకు టింగుమని డబ్బులు పట్టి రైతులు సంతోషం ఉన్న రోజున మనము సంతోషాన్ని పంచుకునే ప్రెస్ మీట్ ఇదంతా. ఫోన్లో టింగ్ అంటది కదా. టింగ్. ఎవరు అంటే నేనేమంటున్నా రాకేష్, ప్రస్తుతానికి రైతులు సంతోషం ఉన్న టైంలో మనము అపోజిషన్ నెగిటివ్ వార్తల మీద చర్చించుకోవడం వేస్ట్.
నేను అనుకుంటా పోయిన గవర్నమెంట్లో అంతా ఫోన్లలోనే వాడుకున్నారు వాళ్ళంతా. ఆ? ఆ, అయితే మనకు అవసరమా ఇప్పుడు ఇది? ఎందుకంటే మనం 9,000 కోట్లు 9 రోజులు ఇచ్చిన సంబరాలలో ఈ ప్రెస్ మీట్లో అవసరమా? చెప్పమంటే చెప్తాను, నాకేం లేదు మీకు. ఓకే. ఇప్పుడు ఏంది మన మీరు క్వశ్చన్ ఇది? నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ కుటుంబము, ఆ రోజుల వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే, మన కాంగ్రెస్ పార్టీ మీద నిఘా ఏంటంటే, జగ్గారెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంకా చాలామంది సీనియర్స్ మా అందరి మీద వాళ్ళు ఫోన్లు. నాకు చాలామంది అంటారు, అన్న నీ ఫోన్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారన్నా, నీ ఫోన్ ట్యాప్ అవుతున్నాయని చెప్పి. చేస్తే చేసుకోండిరా, ఏం పీకేది ఏముందిరా, చేసుకోండిరా అని అంటుంటే. అది విచిత్రం ఏంటంటే, అసలు ట్యాప్ చేసేటోళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళే కదా. నాకు పోలీసు వాళ్ళే చెప్తారు. అప్పుడు మేమంతా అపోజిషన్లో ఉన్నాం కదా, ఏదైనా ఇష్యూ మీద పోలీసు వాళ్ళతో మాట్లాడితే, ఆ గవర్నమెంట్లో ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడితే, అన్న మేము వాట్సాప్లో నుంచి మాట్లాడతాం అన్న అంటారు. అదేందా వాట్సాప్ ఎందుకు, ఏమవుతుంది అని అంటే, లేదన్నా మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని అన్నాను.